మూడవ సంతానమే మన ఈ శ్రీ పై వెంకటరమణ గారు. పలకా బలగం పట్టి ప్రాథమిక విద్యను ప్రాథమికోన్నత కళాశాల విద్యను పూర్తి చేసినారు. కలకత్తా యూనివర్సిటీ నుండి PGDHE పట్టాను పొందారు. 1956వ సంవత్సరం జనవరి 19 వాళ్ళు ఇరువురు కలిసి ఈ హెల్త్ ఎడ్యుకేటర్స్ అనే దాని గురించి పోరాటం చేసి DGO జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిని మరియు సిబ్బంది శ్రీకాకుళం ఆ విధంగా ఈయన సేవలు అందించారు. మరి ఈ పదవీ విరమణ తర్వాత శ్రేష్ఠ జీవితం కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధితో పుత్ర పౌత్రాభివృద్ధితో వర్ధిల్లాలని శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ అలాగే అందరూ సురేష్ గారు నమస్కారం. ఈరోజు పైడి వెంకటరమణ గారి పదవీ విరమణ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం చేసినందుకు ముందుగా ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక పైన ఇతర పెద్దలు డాక్టర్స్ అందరూ కూడా, సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా వేదిక పైన ఉన్న, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలకు, వెంకటరమణ గారి సన్నిహితులకు, అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, ఫ్రెండ్స్కి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, వెంకటరమణ గారితో నాకు అంత పెద్ద ఎక్కువ సాన్నిధ్యం లేదు, కానీ ఆయన నన్ను చాలా అభిమానించి నాకు ఆశీర్వదించి ఆయన వచ్చి ఎలాగైనా ఈ పదవీ విరమణ కార్యక్రమానికి రమ్మని నాకు కోరడం జరిగింది. కొద్దిగా వేరే పనుల వల్ల లేట్ అయిపోయాను. ఆయన సన్మాన పత్రాన్ని అందించే టైంకి వచ్చేసారు. సంతోషం. సో ఇంకా ఆయన శాస్త్ర జీవితం ఆయుర ఆరోగ్యాలతో నిండు నీళ్ళు అష్టైశ్వర్యాలతో సరదాగా సంతోషంగా గడపాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ, ఇంకా ఆయన మాస్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్గా, అలాగే వైద్య సేవలు కూడా వైద్యాధికారులు ఎన్నో సేవలు అందించారు. సౌమ్యులు, మంచి మనిషి. ఆయన యొక్క సూచనలు సలహాలు నాకు కూడా ముందు ఆయన ఇంకా ఈ ఫ్రీ టైంలో నాకు ఉండాలి, నాకు ఆయన సర్వీసెస్ ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం నన్ను పాల్గొని ఇంత మంచి సభలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ